ఈ యొక్క టెక్నికల్ అనాలిసిసే వాడి మనం మార్కెట్ని ప్రిడిక్ట్ చేయగలమా అంటే కాదు. కాకపోతే విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది పెంచడానికి టెక్నికల్ అనాలిసిస్ మనకు యూజ్ అవుతూ ఉంటుంది. ఈ టెక్నికల్ అనాలిసిస్ ఎక్కువగా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ వాడుతూ ఉంటారు. హాయ్, వెల్కమ్ టు సిద్ధిస్ ట్రెండ్ ట్రేడర్. దిస్ ఈజ్ సిద్ధిరాజ్. మనకు మార్కెట్లో 4 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి. టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, సెంటిమెంట్ అనాలిసిస్, ఇంటర్ మార్కెట్ అనాలిసిస్. మొదటిగా టెక్నికల్ అనాలిసిస్. ఈ టెక్నికల్ అనాలిసిస్లో ఇండికేటర్స్ అండ్ ప్రైస్ యాక్షన్ యూజ్ చేసి మనం ఫ్యూచర్ని గెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే టెక్నికల్ అనాలిసిస్లో ఒక షేర్ యొక్క ప్రీవియస్ ప్రైస్ బిహేవియర్ ఎలా ఉందో చూసి దానికి టెక్నికల్ అండ్ ఇండికేటర్స్ వాడి మనం ఫ్యూచర్ ప్రైస్ని గెస్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క టెక్నికల్ అనాలిసిసే వాడి మనం మార్కెట్ని ప్రిడిక్ట్ చేయగలమా అంటే కాదు. కాకపోతే విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది పెంచడానికి టెక్నికల్ అనాలిసిస్ మనకు యూజ్ అవుతూ ఉంటుంది. ఈ టెక్నికల్ అనాలిసిస్ ఎక్కువగా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ వాడుతూ ఉంటారు. పర్ఫెక్ట్ ఎంట్రీ, స్టాప్ లాస్, ప్రాఫిట్ తీసుకోవడానికి టెక్నికల్ అనాలిసిస్ వాడతారు. లాంగ్ టర్మ్ ట్రేడర్స్ కూడా వాడుతూ ఉంటారు. కాకపోతే ఓన్లీ ఎంట్రీ తీసుకోవడానికి మాత్రమే లాంగ్ టర్మ్ ట్రేడర్స్ దీన్ని వాడుతూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్లో ఒక కంపెనీ యొక్క డేటా యూజ్ చేసుకొని మన కంపెనీ షేర్స్ తీసుకోవాలా వద్దనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. ఈ కంపెనీ యొక్క డేటా అంటే మనం చూసేది యాన్యువల్ రిపోర్ట్స్, క్వార్టర్లీ రిపోర్ట్స్, క్యాష్ ఫ్లో, పిఈ రేషియోస్, బ్యాలెన్స్ షీట్స్. ఇవన్నీ మనం చెక్ చేసుకొని మనం ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది కంపెనీ అనుకుంటే మాత్రమే మనం ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తూ ఉంటాం. ఫండమెంటల్ అనాలిసిస్ లాంగ్ టర్మ్ ట్రేడర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు టెక్నికల్ చాలా తక్కువ వాడుతూ ఉంటారు. 20% టెక్నికల్ వాడతారు, 80% ఫండమెంటల్ యూజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు లాంగ్ రన్లో ఎక్కువ చేయడానికి ఫండమెంటల్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఏదైనా షేర్ తీసుకునేటప్పుడు. థర్డ్ వన్ వచ్చేవారికి సెంటిమెంట్ మార్కెట్. మన ఇండియన్ మార్కెట్ ఒక సెంటిమెంట్ మార్కెట్. అది ఎలా అంటే మన ఇండియన్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్ పైన డిపెండ్ రన్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెరికన్ మార్కెట్ నైట్ బుల్ రన్లో ఉంది, జపనీస్ మార్కెట్ కూడా బుల్ రన్లో ఉంది, సింగపూర్ మార్కెట్ కూడా పాజిటివ్గానే ఓపెన్ అయింది. సో అప్పుడు మన ఇండియన్ మార్కెట్ కూడా ఆ రోజు పాజిటివ్గానే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది, ఇక యూరోపియన్ మార్కెట్ డౌన్ఫాల్ అయిపోయింది అనుకోండి ఓపెనింగ్లోనే, మన ఇండియన్ మార్కెట్ కూడా డౌన్ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మనం ఇండియన్ మార్కెట్ అనేది సెంటిమెంట్ మార్కెట్ అని క్యాజువల్గా చెప్పగలుగుతున్నాం. సో ఈ విధంగా మన ఇండియన్ మార్కెట్ సెంటిమెంట్ మార్కెట్ కింద మనం అనాలిసిస్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా ఇంటర్ మార్కెట్ అనాలిసిస్. ఇంటర్ మార్కెట్ అనాలిసిస్ అంటే మన ఇండియన్ మార్కెట్లో చాలా సెక్టార్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్టార్ పైన డిపెండ్ అయ్యి కూడా రన్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్, ఫార్మా సెక్టార్, కమ్యూనికేషన్ సెక్టార్, పవర్ సెక్టార్. సో ఈ విధంగా చాలా వేరియస్ సెక్టార్స్ అనేది మన షేర్ మార్కెట్లో ఉన్నాయి. సో ఒక సెక్టార్ అనేది ఇంకొక సెక్టార్ పైన డిపెండ్ అయ్యి కూడా రన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్ అనేది వీక్గా ఉందనుకోండి, ఇన్సూరెన్స్ సెక్టార్స్ కూడా వీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్ సెక్టార్స్ కూడా వీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫార్మా సెక్టార్ వీక్గా ఉందనుకోండి, హెల్త్ కేర్ సెక్టార్ కూడా వీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఇంటర్ మార్కెట్ అనాలిసిస్ కూడా మనం చేసుకోవాలి. సో ఈ 4 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాక్ చేసుకునే వాళ్ళు, ఇంట్రాడే చేసుకునే వాళ్ళు, వాళ్ళకి తగ్గట్టు టెక్నికల్ కానీ ఫండమెంటల్ కానీ చూసుకొని ఆ రోజు ఉన్న సెంటిమెంట్ ఎలా ఉంది, ఇంటర్ మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంది చేసుకొని మనం స్టాక్లోకి ఎంటర్ కావడమా, ఇంట్రాడే పొజిషన్ తీసుకోవడం అనేది చేసుకోవాలి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సిద్ధిరాజ్, సిద్ధుస్ ట్రెండ్ ట్రేడర్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ యొక్క టెక్నికల్ అనాలిసిసే వాడి మనం మార్కెట్ని ప్రిడిక్ట్ చేయగలమా అంటే కాదు. కాకపోతే విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది పెంచడానికి టెక్నికల్ అనాలిసిస్ మనకు యూజ్ అవుతూ ఉంటుంది. ఈ టెక్నికల్ అనాలిసిస్ ఎక్కువగా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ వాడుతూ ఉంటారు.